బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తాము అంటున్న మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డితో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో అసలు సద్దుల బతుకమ్మ పండుగ ఎప్పుడు ములుగు జిల్లాలో ఏర్పాట్లు ఎలా చేపడుతున్నారు, మినీ ట్యాంక్ పండుగ నిర్వహిస్తున్నటువంటి తోపుకుంట కట్ట దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఈ పూర్తి వివరాల్లో ములుగు మున్సిపల్ కమిషనర్ మొట్టమొదటిసారిగా మున్సిపల్ పరిధిలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క వేడుకలను ఎలా నిర్వహించబోతున్నారు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు, పూర్తి సమాచారాన్ని మనం మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి గారు వారితో మాట్లాడుకుంటున్నాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ఎప్పుడు అనేది చాలా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండింది. ఈసారి 2 రోజులకి వచ్చింది దాన్ని బట్టి. కాకపోతే సద్దుల బతుకమ్మ పుర పెద్దలు కానీ మనకు పందులు గారు కానీ నిర్ణయించిన తేదీ మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు కూడా 30వ తారీఖు మంగళవారం రోజున నిర్వహించడం కోసం అని చెప్పేసి ములుగు మున్సిపాలిటీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ మంత్రి గారు, మన లోకల్ ఎమ్మెల్యే సీతక్క గారి ఆదేశాల మేరకు కూడా మనకి ములుగులో బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మనకి జీవంతరాపల్లి, బండారపల్లితో కలుపుకొని అన్ని ప్రదేశాల్లో కూడా రంగరంగ వైభవంగానే మనం ఏర్పాట్లు ఈసారి చేయడం జరిగింది. సో గతంలో చేసినటువంటి ఉత్సవాలకి ఏమాత్రం తగ్గకుండా కూడా ఈసారి కూడా అవే ఎత్తుల సేమ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి తోపుకుంట దగ్గర ఉన్నటువంటి కట్ట మీద అయితే లాస్ట్ టైం ఏర్పాటు చేశారో అదే ప్లేస్ లో కూడా సేమ్ మనకి ఆర్చ్ ఏర్పాటుతో పాటుగా విద్యుత్ దీపాల అలంకరణతో పాటుగా సౌండ్ సిస్టమ్తో పాటుగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఈసారి చేయడం జరుగుతుంది. మనకి మంత్రి గారు రీసెంట్ గా ఇచ్చినటువంటి నిధులతో కూడా మనకి బతుకమ్మ వెళ్ళడానికి, మన ములుగు ఆడపడుచులు వెళ్ళడానికి వీలుగా ఉన్నటువంటి సీసీ రోడ్డు, దాంతో పాటుగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కూడా మంత్రి గారి ఆదేశాల మేరకి, సీతక్క గారి ఆదేశాల మేరకు కూడా అది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అందుబాటులోకి ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం అన్ని ములుగులో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ పత్తిపల్లి రోడ్డు నుంచి మద్దెపల్లి వరకు 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అతి చక్కగా అంటే ఎంత తొందరలో షార్ట్వేర్లో రోడ్డు నిర్మాణ పనులు అయిపోయాయి, సెంట్రల్ లైటింగ్ కూడా అవుతుంది. ఇంకా అక్కడ తోపుకుంట దగ్గర ఎటువంటి ఏర్పాటు చేయబోతున్నారు. మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో బండారపల్లి, జౌంద్రాలపల్లి, అటు చూసుకున్నట్లయితే జామలపల్లి ఎక్కడ బతుకమ్మలు చేస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్రదేశాలలో ఎన్ని ప్యాకెట్లు పెట్టారు? ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ గా ములుగు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తోపుకుంట కట్టనే మేజర్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రేమనగర్ అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక ప్లేస్ లో బతుకమ్మ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా మేము విద్యుత్ దీపాలంకరణ కావచ్చు, సంసిష్టం కావచ్చు, అది కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదనంగా మనకు 2 విలేజ్లు మెజరీ విలేజ్ ఆడినాయి కాబట్టి మనకు ఉన్నటువంటి బండారపల్లి అవ్వచ్చు, జీవంద్రాపల్లి అవ్వచ్చు, ఆ 2 ప్లేస్లో కూడా అదనంగా మనం బతుకమ్మ ఏర్పాట్లని సేమ్ విద్యుత్ దీపాలంకరణతో పాటుగా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ములుగులో ఉన్నటువంటి అభివృద్ధి కేవలం ఇప్పుడు మనకి మేడం గారు, సీతక్క గారు ఉండడం వల్లనే అది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడం ఆదేశాల మేరకు చాలా తక్కువ టైంలో, ఆఫ్కోర్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి R&B రోడ్ అయినప్పటికీ కూడా తక్కువ టైంలో కాంట్రాక్టర్ గారు కూడా చాలా చొరవ తీసుకొని మేడం గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తక్కువ పీరియడ్ లో మన ములుగు ఆడపడుచులకి అది వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉన్నటువంటి మంచి రోడ్డుగా మరియు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఓకే, చివరిగా ఈ ములుగు నియోజకవర్గ ప్రజలకంటే మన మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? బతుకమ్మ శుభాకాంక్షలు ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు చెప్పబోతున్నారు, ఈ ప్రజలకు ఏం తెలియపరుస్తుంది? ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా నా తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు, పంతులు గారు అటువంటి ఆదేశాల మేరకు కూడా ఇది 30వ తారీఖు మంగళవారం రోజు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా, 2వ తారీఖు దసరా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నా తరఫున పుర ప్రముఖులందరికీ, ప్రజలందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. దసరా బతుకమ్మ పండుగ అనేది 30వ తారీఖు నాడు వాళ్ళని ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి పంతులు గారు తెలియపరిచింది కాబట్టి ములుగు జిల్లా ఆడపడుచులకు అందరికీ నా యొక్క విన్నపం, అందరికీ 30వ తారీఖు నాడు సద్దుల బతుకమ్మ అని చెప్పి మన మధ్యలో ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు అయితే తెలియపరిచారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ములుగు అటు సాఫ్ట్వేర్లో మహిళలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
సకల సౌకర్యాలు, రోడ్డు నిర్మాణ పనులు కావచ్చు, సెంట్రల్ లైన్ కావచ్చు, అక్కడ నుండి సౌండ్ సిస్టమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుగా తోపుకుంట వద్ద అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలు, మున్సిపాలిటీ ప్రజలు మాత్రం గమనించవలసిన విషయం ఏంటంటే 30వ తారీఖు అంటే మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ, ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గమనించి 30వ తారీఖు మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.